పరిశుద్ధుడా యేసయ్యా నన్ను శుద్ధి చేయుమయా. నువ్వు హీల్ అవ్వాలంటే మీరు తప్పులు చేస్తుండొచ్చు. సమరయ స్త్రీ ఉంది, 5 భర్తలు ఉన్నారు. ఆమె దగ్గర అన్ని చెడ్డయే ఉన్నాయి. అంటే ఐదుగురిని పెళ్లి చేసుకోవడం తప్పే కదా, తప్పే. కానీ ఎవరో ఒకళ్ళు నన్ను బాగు చేస్తారని చేసుకుంది. తప్పు మీద తప్పు చేసింది, కానీ ఒక్కడు కూడా అర్థం చేసుకోలేదని ఆ ఊరోళ్ళందరూ తన్ని తృణీకరించారు. ఆ పట్టణంలో ఆమె గుండెని బాగు చేసేవాళ్ళు లేరు. ఆమె గుండెకి కలిగిన గాయాలు, కనబడని గాయాలు బాగు చేసే ఏ వ్యక్తి ఆమెకు కనబడలేదు. ఏం చేయాలో తెలియదు. అందరూ ఉన్నారు, కానీ ఒంటరిగా బ్రతుకుతుంది. ఆ టైంలో యాకోబు బావి దగ్గర ఒక వ్యక్తి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము బాధలు ఉన్నామని మనం అనుకుంటాం. నీకంటే ముందే వచ్చి కూర్చుంటాడు ఆయన. హల్లెలూయా. నిన్ను బాగు చేయడానికి, నీ కన్నీరు తొడవడానికి, నీ యొక్క తృణీకారాన్ని ఇష్టంగా మార్చడానికి ఆయన ముందుగానే వచ్చి కూర్చుంటాడు. అందుకే మీరు తప్పులు చేసి ఉండొచ్చు, నేను చేశాను, మీరు చేసి ఉండొచ్చు. కానీ ఆ తప్పుల్ని రాసుకోవడం మాని వాక్యం తీసి రాసుకో. తండ్రి నిన్ను ఎలా హీల్ చేస్తాడు, సిలువలో ఆయన ఏం చేశాడు నీ కొరకు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు.